హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. రకుల్ ఫామ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల తాకిడితో ఆవిడ కాస్త సినిమా ఛాన్సులు తగ్గాయని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా ఓసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో కూడా రకుల్ పేరు గట్టిగా వినిపించింది. అయితే ఆ విషయంపై తర్వాత ఎటువంటి విషయాలు బయటకు రాలేదు. ఓ రూమర్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంది. ఈ విషయాలకు సంబంధించి ఒకసారి రకుల్ మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ చాలా కామన్. నిజం కాకపోయినా ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటారని తన ఫ్యామిలీ కూడా తెలుసునని, అయితే ఒక్కోసారి అలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తే సహజంగా కోపం వస్తుందని తెలిపింది. తను హైదరాబాద్లో ఓ లగ్జరీ హౌస్ కొన్నానని, అందుకు నా కష్టంతో ఇల్లు కొనుక్కుంటే ఎవరు నాకు గిఫ్ట్ ఇచ్చారని పుకార్లు పుట్టించారని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మా నాన్న ఢిల్లీలో ఉన్నారని, ఆయనకి తన సంపాదన గురించి, అలాగే నేను పడే కష్టం గురించి తనకి మొత్తం తెలుసునని తెలుపుతూ, తనకి లగ్జరీ హౌసింగ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వచ్చిన వార్తలను చూసి ఆయన చాలా కోపోద్రిక్తుడయ్యాడని తెలిపింది. ఆ సమయంలో నా మేనేజర్‌కు మా నాన్న ఫోన్ చేసి చాలా కోపంగా అరిచేశారంటూ ఆవిడ తెలిపింది. ఆ ఇల్లు నా కూతురు కష్టమైతే ఇంకెవడో ఇచ్చారంటూ అసలు ఎలా అలాంటి వార్తలు రాస్తారని మేనేజర్‌ను తిట్టేశారని తెలిపింది. దాంతో తాను ఫోన్ తీసుకొని ఇక్కడ అంతే నాన్న వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సర్ది చెప్పినట్లు తెలిపింది.